నాన్న ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అందరూ చదివారు కదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు దాని అప్లికేషన్ ఒకసారి చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అది మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూస్తాం అంతే. మీరు ఎక్కువగా ఆలోచించకండి, జస్ట్ క్యాజువల్ గా ఆ రూల్స్ ని సెంటెన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నారో చూడండి అంతే. ఓకే, అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్ 50,000. అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్ 50,000. నాన్న, ద టర్మ్ ఇంట్రడ్యూస్డ్ అంటే బిజినెస్ లోకి ఫస్ట్ టైం నీకు ఇంట్రడక్షన్ చాప్టర్ అంటారు. ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ని ఇంట్రడక్షన్ చాప్టర్ అంటారు, లేకపోతే నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పబోయేదాన్ని. సో బిజినెస్ లోకి ఫస్ట్ వచ్చేది ఎప్పుడు క్యాపిటల్ అన్నమాట, ద ఇన్వెస్ట్మెంట్. అంటే ఓనర్ తెచ్చేది క్యాపిటల్, బిజినెస్ కోసం ఓనర్ తెచ్చేది క్యాపిటల్. ఓకేనా? సో వాడు ఏం చెప్తున్నాడంటే అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్ 50,000 అంటున్నాడు. సో ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఆర్ క్యాష్ అండ్ క్యాపిటల్. ఇది క్యాష్ అనుకోమన్నాడు. సో ఫస్ట్ అమౌంట్ ఇంట్రడ్యూస్ చేసేది క్యాపిటలే కాబట్టి క్యాపిటల్ అనుకో. ఓకే, క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్ ఇన్ నేచర్ అండ్ రియల్ అకౌంట్. నాన్న, క్యాష్ ఏ అకౌంట్ లోకి వస్తుందో చూసారా? మనకి పర్సనల్, రియల్, నామినల్ లో క్యాష్ అనేది రియల్ అకౌంట్ లోకి వస్తుంది. అవునా? ఇప్పుడు రియల్ లో టాంజిబుల్ క్యాష్. టాంజిబుల్ నీకు క్యాష్ కనబడుతుంది కదా నాన్న. నాన్న, ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పు. గుడ్ విల్, ట్రేడ్ మార్క్ సార్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, గుడ్ విల్, పేటెంట్ రైట్స్. ఓకే కదా, మిగతావన్నీ టాంజిబుల్ అసెట్సే కదా. తర్వాత వస్తాయి, నువ్వు ఇంకా డెప్త్ వెళ్ళకు, అది తర్వాత చెప్తా ఉంటాను. అవి టాంజిబుల్ ఇంటాంజిబుల్ అనే క్వశ్చన్ కూడా రాదు, అసెట్ అంతే. ఓకే, నెక్స్ట్ అది అక్కడతో కంక్లూడ్ చేద్దాం. ఓకే, ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఆర్ క్యాష్ అండ్ క్యాపిటల్. క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్ ఇన్ నేచర్. ఓకే, ద రూల్ ఈజ్ వాట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ విల్ బి డెబిటెడ్. అర్థమైందా? క్యాష్ బిజినెస్ లోకి వస్తుంది. బిజినెస్ అనేది వేరు, ఓనర్ అనేది వేరు, అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి వేరు. మనం బిజినెస్ అనేది ఒక సపరేట్ పర్సన్ కింద తీసుకుందాం. ఓకే, సో క్యాష్ ఉంది చూసారా, ఆ క్యాష్ బిజినెస్ లోపలికి వస్తుంది. సో ఏమిటి, క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో ఒక రియల్ అకౌంట్ బిజినెస్ లోపలికి వస్తున్నప్పుడు దీన్ని డెబిట్ గా తీసుకోవాలి అంటున్నారు. అర్థమైందా? ఎనీ డౌట్? సార్ నా వాయిస్ వినపడుతుందా సార్ ఇప్పుడు? వినపడుతుందన్న. ఎవరికైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. ఇది బిజినెస్ ని ఓనర్ ని సెపరేట్ తీసుకొని అక్కడ నుంచి చెప్పండి సార్. క్లాస్ కట్ అయ్యింది అన్న. బిజినెస్ ఓనర్ సెపరేట్ గా తీసుకోవాలనే దాని మీద ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, జస్వంత్ జస్కరెక్ట్. ఓకే, ఇద్దరు ఉన్నారు. ఓకే, లైట్ గా మళ్ళీ చెప్తా. సతీష్ అనేవాడు ఓనర్. సతీష్ జ్యువెలర్స్ అనేది బిజినెస్. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెపరేట్ అని అకౌంటింగ్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్నది నువ్వే అయినా, ఇందులో ప్రాఫిట్స్ నువ్వే సంపాదించిన, ఇందులో లాసెస్ నువ్వే అనుభవించిన, దీంతో అసెట్స్ కొనుక్కున్నా, లయబిలిటీస్ కొనుక్కున్నా, అన్నిటికీ నువ్వే రెస్పాన్సిబుల్ అయినా సరే నువ్వు వేరు, సతీష్ జ్యువెలర్స్ వేరు. అర్థమైందా? సో ఇప్పుడు సతీష్ అనేవాడు కూడా బయట పార్టీ లాగే డబ్బులు ఏమన్నా బిజినెస్ కి ఇస్తే ఈ బిజినెస్ ఆ డబ్బులు తీసుకుంటాది, రిసీవ్స్ అన్నమాట. అర్థమైందా? అంటే ఇన్వెస్ట్మెంట్ అన్న బిజినెస్ లో చేస్తే బిజినెస్ తీసుకుంటారు.
ఇన్వెస్ట్మెంట్ అనే పదం పక్కన పెట్టే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ఓనర్ ఒక బిజినెస్ లోకి డబ్బులు తీసుకెళ్ళాడు అనుకో, ఓకే, ఓనర్ ని మాత్రమే క్యాపిటల్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, మిగతా ఎవరు ఆ బిజినెస్ లోకి డబ్బులు తెచ్చినా వాళ్ళ పేరుతోనే పిలుస్తాం. అర్థమైందా? అంటే ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ ఇప్పుడు బిజినెస్ నీ పేరేంటి చెప్పు, నీ పేరేంటి చెప్పు. జశ్వంత్ సార్. జశ్వంత్ ఉంది కదా, ఇది సతీష్ జ్యువెలర్స్ నాదమ్మా జశ్వంత్. ఓకే, ఇప్పుడు నేనే ఓనర్ని కదా, నేను డబ్బులు బిజినెస్ లోకి తెచ్చాను అనుకో, అకౌంటింగ్ బుక్స్ లో క్యాపిటల్ తెచ్చినట్టు రాసుకుంటాను. ఓకే, బట్ జశ్వంత్ ఇచ్చాడు అనుకో, అకౌంటింగ్ బుక్స్ లో జశ్వంత్ ఇచ్చినట్టు రాసుకుంటాను. అర్థమైందా? ఓనర్ ఒకళ్ళు పెడితే క్యాపిటల్ అంటారు, మిగతా ఎవరు పెట్టినా కూడా వాళ్ళ పేర్లు రాసేస్తాం. యాక్చువల్గా నీకు సతీష్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు ఐడెంటిఫికేషన్ కోసం, బట్ క్యాపిటల్ అనేది మెయిన్. అర్థమైందా? నెక్స్ట్ థింగ్ చూడు, ఇప్పుడు సతీష్ అనేవాడు ఇప్పుడు సతీష్ జ్యువెలర్స్ లోంచి డబ్బులు కానీ తీసుకున్నాడు అనుకో, వాడిని ఆ ఎంట్రీని డ్రాయింగ్స్ అంటాం. ఓకే, బిజినెస్ నుంచి డ్రాయింగ్స్, బిజినెస్ డబ్బులు తీసుకున్నా, గూడ్స్ తీసుకున్నా, నేను తర్వాత చెప్తా ఉంటాను అసలు ఏమేమి తీసుకుంటాడో ఓనర్ అని. ఓకే, ఇప్పుడు జశ్వంత్ గాని నా బిజినెస్ నుంచి ఏమన్నా, ఇప్పుడు సతీష్ జ్యువెలర్స్ కదా, జశ్వంత్ ఈ సతీష్ జ్యువెలర్స్ నుంచి డబ్బులు ఏమన్నా తీసుకున్నాడు అనుకో, వాడు ఏమవుతాడు? డెప్టర్స్. అది డెటార్ అవుతాడు. నాన్న జశ్వంత్, నువ్వు DEBTOR డెప్టార్ అంటున్నావు కదా, ఇందులో బి సైలెంట్ నాన్న. ఓకే సార్, డెటార్ సార్. అది ప్రాక్టీస్ చేయి, సరేనా? సైలెంట్ ఎందుకు సార్ అంటే లాంగ్వేజ్ అలా క్రియేట్ చేశారు, అందరూ అలాగే పిలుస్తారు. సో నేను కూడా అంటే మామూలుగా అప్పు అంటే డెప్ట్ అంటారు కదా సార్, అప్పు అంటే డెప్ట్ అంటారు. కరెక్ట్, నేను అలాగే పిలిచేవాడిని అనుకుంటా. సేమ్ నన్ను కూడా మా సార్ అలా పిలవకూడదు, యూనిఫామ్ గా మనం డెటార్ అనే పిలాలి అని చెప్పారు. నేను నీకు చెప్పేశాను, మన ఇష్టం, కాకపోతే బయట అర్థం అవుదేమో అని చెప్పి అలా చెప్పిన. ఓకే, డెటార్ అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ అందరికీ ఒకేలా జరుగుతున్నాయి. నీకు క్యాపిటల్ అయినంత మాత్రాన పేరు మారుతుంది కానీ సేమ్ రూల్స్ అప్లై అవుతున్నాయి. అర్థమవుతుందా జశ్వంత్? ఫాలో అవుతున్నావా? వాయిస్ కట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, సతీష్ జ్యువెలర్స్ అనేది వేరు, సతీష్ అనేది వేరు. సో దిస్ ఈస్ కాల్డ్ ఏంటన్నా కాన్సెప్ట్ పేరేంటి? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. దీంట్లో కీవర్డ్ ఏంటి? ఇది సార్ సెపరేట్ ఎంటిటీ. ఫ్యాంటాస్టిక్. సెపరేట్ ఎంటిటీ డిఫరెంట్ ఫ్రమ్ ఓనర్. అంతే. ఓకే, నీకేమన్నా ఇంకా అనిపించినా నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్ లోకి వెళ్తాం, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, as capital is provided by the proprietor, capital account is a personal in nature. ఓనర్ అనేవాడు పర్సనల్ నేచర్, అవునా కదా? ఇండివిజువల్ పర్సన్ ఓనర్ అనేవాడు. నీకు ఓనర్ అనే వాళ్ళు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా అవుతాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అది ఉన్నాయా, ఆ హ్యూజ్ కంపెనీ కలిసి ఇంకో కంపెనీని కూడా పెట్టచ్చు. అప్పుడు ఓనర్ ఎవరవుతారు? ఆ పెట్టిన కంపెనీ అవుద్ది. అది కూడా పర్సనల్ అకౌంటే అవుతుంది. అర్థమైందా నీకు? అది ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ లో 2 రకాలు ఉన్నాయి కదా, న్యాచురల్, ఇంపర్సనల్ అంటున్నాను, న్యాచురల్, ఆర్టిఫిషియల్ పర్సన్ అవుతుంది. అది ఆర్టిఫిషియల్ పర్సన్ అవుతుంది. ఇంపర్సనల్స్ అంటే రియల్, నామినల్. ఓకే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్ ఒకసారి? ఏం లేదు, రిలయన్స్ కంపెనీ ఒక స్టేట్మెంట్ కింద ఎలా రాయాలి చూపిస్తుంది సార్. ఏది నాన్న? ఇదే సార్ ఫస్ట్ క్వశ్చన్. అంటే జర్నల్ ఎంట్రీలో ఒక స్టేట్మెంట్ కింద ఎలా చూపిస్తాను? అది చెప్తాను నాన్న, నెక్స్ట్ చాప్టర్ అదే.
నెక్స్ట్ చాప్టర్ డీటెయిల్డ్ గా అది ఎలా స్టేట్మెంట్ కింద రాయాలి, మీరు బుక్స్ లో ఎలా ఎంటర్ చేసేయాలి, నెక్స్ట్ నుంచి అదే స్టార్ట్ చేసేస్తాం. సరేనా? కొంచెం Okay, ఓపిక sir. పట్టండి, నాకు అర్థమైంది. మీరు జస్ట్ థియరీ అర్థం చేసుకోండి. ఈ రోజు క్లాస్ ఈ రోజుతో క్లోజ్ చేద్దాం. sir. కుదిరితే రేపటి నుంచి జనరల్ ఎంట్రీస్ రాయడం మొదలు పెడదాం. ఓకే. సిన్స్ ద ప్రొపరేటర్ హ్యాస్ సప్లైడ్ ద క్యాపిటల్, ద గివర్ విల్ బి క్రెడిటెడ్. ఓకే. Yes, గివర్ sir. అంటే క్రెడిటర్ కదా సార్? గివర్ అంటే ఏమని చెప్పావు ఇందాక నువ్వు? ఇప్పుడు గివర్ లో ఎవరు సార్? గివర్ లో బిజినెస్ ఉంటుందా సార్? కాదు నాన్న, ద ప్రొపరేటర్ హ్యాస్ సప్లైడ్ ద క్యాపిటల్. ప్రొపరేటర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు. ఎస్ సార్. అవును సార్. ఇప్పుడు ఆ ప్రొపరేటర్ క్రెడిటెడ్ అవుతారని అంటున్నారు. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. ద గివర్ ఇస్ క్రెడిట్ సార్, అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్. అది క్రెడిట్ అంటే గివర్ సార్. మన బిజినెస్ బుక్స్ లో క్రెడిట్ ప్లేస్ లో నాన్న ఓ పని చేద్దామే, డెబిట్ ప్లేస్ పైన వేద్దాం, క్రెడిట్ ప్లేస్ కింద వేద్దాం. ఓకే. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్, క్యాష్ అండ్ క్యాపిటల్. ఓకే. ఇక్కడ చూడండి, సిన్స్ క్యాష్ హ్యాస్ కమ్ ఇన్ టు ద బిజినెస్, ద క్యాష్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ అన్నాడు. యాక్చువల్ రూల్ ప్రకారం క్యాష్ బిజినెస్ లోకి వస్తుంది, దానికి ఏం చేయాలి? క్యాష్ అనేది ఏ అకౌంట్? రియల్ అకౌంట్ సార్. Real రియల్ account. Real అకౌంట్ account, sir. వాట్ కమ్స్ ఇన్ ఈజ్ డెబిట్. అది డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అన్నాడు. సో డెబిట్ ప్లేస్ లో క్యాష్ వేసా. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కి వెళ్దాం. సిన్స్ ద ప్రొపరేటర్ హ్యాస్ సప్లైడ్ ద క్యాపిటల్, ద గివర్ విల్ బి క్రెడిటెడ్. మనకి డబ్బులు ఇస్తున్నవాడు ప్రొపరేటర్, ఎస్ సార్. గివర్ వాడు మనకి ప్రొపరేటర్ అన్న గివర్ అన్న ఒకటి. అదవుతుందా అంటే ఏం లేదు, నా సెంటెన్స్ మీరు కరెక్ట్ గా అసెస్ చేసుకుంటున్నారా లేదా అని చిన్న డౌట్ వస్తుంది. ఓకే. వాడు మనకి ఇస్తున్నాడు, ఈజ్ గివింగ్ టు అస్ అంటే ఇప్పుడు నేను బిజినెస్ ని, సరే ఇక్కడ నుంచి చెప్తున్నాను చూడు, నేను ఎప్పుడు బిజినెస్ తరపున మాట్లాడుతూ ఉంటా, నేనే బిజినెస్ ని. సరేనా? ఎస్ సార్. నా బిజినెస్ లో నేను ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తయారు చేస్తాం కదా నాన్న, జనరల్ ఎంట్రీస్ కానీ, లెడ్జర్స్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, P&L కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ఇంకెప్పుడు కూడా బిజినెస్ అనేది సెపరేట్ ఎంటిటీ కదా, నేను ఎప్పుడు ఆ ఎంటిటీ తరపునే మాట్లాడుతూ ఉంటా. సరేనా? Okay, sir. ఆపోజిట్ Okay. పార్టీస్ మీరు కింద ఊహించుకోండి. ఎస్ సార్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు సిన్స్ ద ప్రొపరేటర్ హ్యాస్ సప్లైడ్ ద క్యాపిటల్, ద గివర్ విల్ బి క్రెడిటెడ్. ఇప్పుడు ఇది నా బుక్స్ కదా, నా బుక్స్ లో ప్రొపరేటర్ హ్యాస్ గివెన్ ద మనీ టు మీ, నాకు వాడు ఇచ్చాడు, హీ హ్యాస్ గివెన్ టు మీ. ఓకే. సో బిజినెస్ మీకు ఇచ్చారు కాబట్టి ప్రొపరేటర్ మనీ క్రెడిట్ లో రాస్తారు సార్. సో వాడిని నేను ఏం చేశానంటే క్రెడిట్ సైడ్ రాశాను. ఇప్పుడు ఇది చూడండి, క్యాష్ అనేది ఉంది కదా, క్యాష్ అనేది ఏంటి? రియల్ అకౌంట్. ఓకే. రియల్ అకౌంట్ లో ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, నా బిజినెస్ లోకి వచ్చేది డెబిట్ చేయి. అవునా? అర్థమవుతుందా? ఎస్ సార్. క్యాష్ అకౌంట్ అనేది ఏ అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్ లో రియల్ అకౌంట్. రియల్. ఓకే. సో రియల్ అకౌంట్ కి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అవునా? సో క్యాష్ నాకు లోపలికి వచ్చింది బిజినెస్ లోకి, సో నేను దాన్ని డెబిట్ చేశాను. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ అనేది ఏ అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్, ఏ అకౌంట్? పర్సనల్ సార్. పర్సనల్ లో పర్సనల్ సార్, అది పర్సనల్. పర్సనల్ కాబట్టి Artificial ఇచ్చేవాడు account. క్రెడిటర్ సార్. పర్సనల్ లో ద గివర్ ఇస్ క్రెడిట్ సార్. పర్సనల్ డెబిట్ ఇస్ డెబిట్ ద రిసీవర్, Debit the receiver, credit the giver. క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ద గివర్. అర్థమైందా? Yes, సో Yes, ఆ sir. గివర్ ని క్రెడిట్ సైడ్ రాసాము. ఓకే. ఏమన్నా కొంచెం క్లారిటీ వచ్చిందా? ఏదో అర్థమైంది కదా? నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా వెళ్తా ఉంటాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓ పని చేయండి అన్న, సార్ ఇది బిజినెస్ వైపు నుంచి రాస్తారు సార్, అదే క్యాపిటల్ వైపు నుంచి రాస్తే సార్ క్రెడిట్, అదే
క్యాష్ నాన్న, క్రెడిట్ అయిపోతుంది సార్. నువ్వు ఎప్పుడూ కూడా బిజినెస్ వైపు నుంచే రాయాలి. జర్నల్ Okay, sir. ఏదైనా అకౌంటింగ్ అనేది బిజినెస్ వైపు నుంచే రాయాలి. నువ్వు అవతల బిజినెస్ లోంచి ఆలోచిస్తే వాడి యాంగిల్ నుంచి రాయాలి, వాడి బుక్స్ లో. ఓకే సార్. ఓకే, మనం ఎప్పుడూ కూడా బిజినెస్ తరపు నుంచే రాస్తాం, మనం స్పెసిఫై చేస్తాం. మీకు ఫౌండేషన్ లెవెల్ వరకు అన్ని మీ తరపున రాసేవే ఉంటాయి, మీరే బిజినెస్ అనుకుని రాయాలి. అర్థమైందా? పక్కోడ యాంగిల్ నుంచి ఆలోచించకూడదు. ఓకేనా? ఫాలో అవుతున్నారా? మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. sir. మీకు ఇది గ్రిప్ వచ్చేసాక ఎటువైపు నుంచి ఎటు తిప్పి రాయమన్నా రాస్తారు. ఓకే, మీకు ఇంటర్మీడియట్ లోని ఫౌండేషన్ లెవెల్ వరకు ఒక యాంగిల్ నుంచి రాయడమే నేర్పిస్తారు. తర్వాత మీ డెప్త్ పెరిగిపోద్ది. అప్పుడు మీరు అటు ఇటు పైనుంచి కింద నుంచి ఎట్టు పడితే అటు రాసేస్తారు. సో మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఓ పని చేయండి. ఈ పాయింట్స్ రాసుకున్నారు కదా, రాసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. Yes, sir. ఫస్ట్ పెట్టాను, పాయింట్ sir. రాసుకోండి. రాసుకున్నారా? అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్ 50,000 రూపీస్ అని రాసుకోండి. ఈ ఫస్ట్ సార్ ఫస్ట్ అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్. ఓకే, రాసారా? దీనికి సేమ్ ఇలాగే ఆన్సర్ కింద రాసుకోండి. క్యాష్ డెబిట్ కింద గీత పెట్టి క్యాపిటల్ క్రెడిట్. షార్ట్ కట్స్ అన్న డెబిట్ కి క్రెడిట్ కి ఇవి. తర్వాత ఇంకా సబ్జెక్ట్ పెరిగే కొద్దీ ఫుల్ గా రాయం మనం, ఇలా షార్ట్ కట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే నాన్న, రాసారా? ఓకే, అందరూ రాస్తే ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. రాసేసాం సార్ అనిపిస్తే. Shall we go to second example? సార్ ఇది ఒకటే రాస్తే సరిపోతుంది సార్. క్యాష్ Sir, only amount introduced in రాయాలా sir? Amount introduced in the business. Yes sir, దాని తర్వాత లేదు, ఈ సెంటెన్స్ మొత్తం రాసావా? yes sir, అది అయిపోయింది sir. అయిపోయింది కదా. సో దీనికి ఇక్కడ ఆన్సర్ కింద క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అని రాసుకోండి. క్యాష్ డెబిట్ క్యాపిటల్ క్రెడిట్ అని రాసుకోండి. సరేనా నాన్న? కంగారు పడకండి, మీకు నెక్స్ట్ చాప్టర్ నుంచి అసలు ఎందుకు రాస్తున్నాం, ఏం రాస్తున్నాం అంత క్లారిటీ వస్తుంది. ఇంకొక క్లాస్ ఓపిక పట్టండి. జస్ట్ నేను చెప్తుంది ఏంటంటే ఫాలో అవుతున్నారా లేదా, అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా. మీరు నైట్ బాగా ఆలోచించండి, ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేయండి. ఈ రోజు ఒక రోజు చూడండి, రేపు నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోద్దునండి. ఓకేనా నాన్న? సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసుకుని ఇది రాసుకున్నారు కదా, క్యాష్ అకౌంట్ డెబిట్, అదే క్యాష్ డెబిట్ కిందేమో క్యాపిటల్ క్రెడిట్ రాసేసుకున్నారు కదా. Yes ఓకే, sir. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ మోహన్ రావు 5,000. ఓకే, రాయమంటారా సార్ ఇది కూడా? రాయనను. రాశారు కదా, రాసాక నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వినండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? 11 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న. హాఫ్ అన్ అవర్ టైం ఉంది. మీరు తొందరగా అనలైజ్ చేయగలిగితే ఈ రోజుతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. కంగారు పడద్దు, లేట్ అయితే అయ్యింది కానీ కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఓకే సార్. ఇక్కడ చూడండి, ద టూ మీరు నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సేమ్ పైన దానిలో ఒక ఆన్సర్ చెప్తాను, అలా రాయండి. ఓకే, నేను ఫస్ట్ చెప్పేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్. ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గూడ్స్ అండ్ మోహన్ రావు. పాయింట్ అర్థమైంది కదా? ఎస్ సార్. Yes sir. ఇందులో 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ కింద గూడ్స్ పర్చేస్డ్ అనేది ఒకటి, మోహనరావు అనే ఒక పర్సన్. ఓకే, the two aspects involved in the transaction are goods and Mohan Rao. Okay, since goods are real account in nature, what comes in business will be debited.
ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ లో గూడ్స్ ఒకటి మోహన్ రావు ఒకటి కదా. గూడ్స్ అనేది Okay. రియల్ అకౌంట్. ఓకే, ఎస్ సార్. ఫాలో అవుతున్నారా? గూడ్స్ అనేది సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. మోహన్ రావు పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, గూడ్స్ అనేది ఏ అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? గూడ్స్ అంటే అసెట్ కదా సార్. రియల్ సార్. రియల్. రియల్ కదా, అర్థమైంది కదా. ఓకే, సిన్స్ గూడ్స్ ఆర్ రియల్ ఇన్ నేచర్, వాట్ కమ్స్ ఇన్ బిజినెస్ విల్ బి డెబిటెడ్. ఇక్కడ మోహన్ రావు దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం? గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ మోహన్ రావు. అంటే ఏంటన్నా, మోహన్ రావు దగ్గర నుంచి నేను డబ్బులు డబ్బులు కాదు, గూడ్స్ తీసుకున్నాను. గూడ్స్ అప్పుకి తెచ్చుకున్నాం సార్. డబ్బులు కట్టకుండా నేను కడతానని చెప్తాం. అది నేనేం చేశాను, ఐ హ్యాడ్, అదే నేనే బిజినెస్ అనుకుంటున్నా. ఓకే, నా యాంగిల్లో. మీ యాంగిల్లో మీరు అనుకుంటే అనుకోండి, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను బిజినెస్ని, నేను ఏం చేశానంటే ఐ హ్యాడ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ రావు. ఐ అంటే బిజినెస్, నేను. అర్థమవుతుందా? సో గూడ్స్ అనేది రియల్ నేచర్, అదే రియల్ అకౌంట్. పర్సనల్, రియల్, నామినల్ లో రియల్ అకౌంట్. సో గూడ్స్ నాకు వస్తున్నాయి కాబట్టి రియల్ అకౌంట్ కి ఫార్ములా ఏంటి? Debit what డెబిట్ వాట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రియలే కదా సార్. రియలేనా? చెప్పండి చెప్పండి, పర్లేదు, వాయిస్ బ్రేక్ debit what అవుతుంది. comes in credit డెబిట్ వాట్ what కమ్స్ ఇన్, goes. క్రెడిట్ వాట్. ఓకే, సూపర్. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు గూడ్స్ లోనికి వస్తున్నాయి, అవునా? yes So- ఎస్ సార్. సో మళ్ళీ ఇక్కడ డెబిట్, క్రెడిట్ అని ప్లేసులు తీసుకుంటే గూడ్స్ లోనికి వస్తున్నాయి కాబట్టి డెబిట్ ప్లేస్ లో గూడ్స్ తీసుకోండి అన్నారు. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ మోహన్ రావు. మోహన్ రావు అనే వాడి దగ్గర నుంచి మనం క్రెడిట్ మీద తీసుకుంటున్నాం. మోహన్ Yes, రావు sir. అనేది ఏ అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. ఓకే, పర్సనల్ Correct, sir. ఫార్ములా ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద రిసీవర్ గివర్. అండ్ క్రెడిట్ ద గివర్. వీడు నాకు ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా? ఇస్తున్నాడు కాబట్టి మనకు ఇస్తున్నాడు సార్. not sir కాబట్టి credit వాడు గివరా, రిసీవరా? గివర్ సార్. గాట్ ఇట్? గాట్ ఇట్? ఎస్ సార్. ఏమన్నా డౌట్ ఉందా? సో మోహన్ రావు అనేది క్రెడిట్ ప్లేస్ లో వేసా. ఓకే, ఎస్ సార్. ఈ ఎగ్జాంపుల్ కి దీని ఆన్సర్ కింద రాయండి. ఎస్ సార్. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ ఎగ్జాంపుల్? ఎస్ సార్. ఆ ఎగ్జాంపుల్ గురించి డిస్క్రిప్షన్ చదవడం అవసరమా? no need sir పర్లేదు సార్. అతను ఓకే, ఎగ్జామ్ లో ఇలా అనలైసిస్ రాయాలి సార్. ఏంటన్నా? సరే, ఎగ్జామ్ లో ఇలా రాయతలే కదా సార్ అనలైసిస్. ఇదంతా అవసరం లేదు నాన్న, ఇదంతా అడగరు. ఎస్ సార్. నీకు డైరెక్ట్ వేరే నెరేషన్, నేను వేరే టైప్ ఆఫ్ టెక్నాలజీ నేర్పిస్తాను. నెక్స్ట్ నుంచి జర్నల్స్ అని చెప్పాను కదా, ఎస్ సార్. అక్కడి నుంచి మనం వేరేలా రాస్తాం. ఇదంతా రాయక్కర్లేదు, ఇది ఏంటంటే జస్ట్ నేర్చుకోవడానికి అంతే. ఎస్ సార్. ఓకే సార్. ఓకే నాన్న, ఇక్కడ పాయింట్ చెప్తున్నాను చూడండి. గూడ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద బిజినెస్, సో గూడ్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ పర్చేసెస్ అకౌంట్. సిన్స్ ద నేమ్ ఆఫ్ పర్సన్ ఇస్ గివెన్ ఇన్ ట్రాన్సాక్షన్, ఇట్ షుడ్ ట్రీట్ ఇన్ పర్సనల్ అకౌంట్, గివర్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్ అండ్ మోహన్ రావు అకౌంట్ విల్ బి క్రియేటెడ్. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా పర్చేస్ చేస్తే పర్చేసెస్ అని రాయండి, సేల్ చేస్తే సేల్ అని రాయండి, గూడ్స్ అని రాయకండి, నాకు కన్ఫ్యూజన్ వస్తుంది అన్నాడు. ఓకేనా? ఎస్ సార్. గూడ్స్ అంటే మనం అమ్మేమో సేల్ కొన్నామో తెలీదు చేసామో కదా అదో సార్ తెలియదు separate గా. కాబట్టి కొన్నప్పుడు పర్చేస్ అని రాయండి, ఓకే, అమ్మినప్పుడు సేల్ అని రాయండి అన్నాడు. గూడ్స్ ని మాత్రం ఇలా చేసినప్పుడు రాయకూడదు సార్. గూడ్స్ అని కూడా రాయకూడదు కదా సార్. గూడ్స్ అని రాస్తుంటే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. యాజ్ అ బిజినెస్ నేను చూసుకుంటుంటే నాకు డౌట్ వస్తుంది, నేను అమ్మేనా కొన్నానా అని. మళ్ళీ జర్నల్ ఎంట్రీ ఎత్తుకోవాల్సి వస్తుంది. సో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అని చెప్పి ఇచ్చారనమాట రూల్. ఓకే, గూడ్స్ అనేది నేను మీకు క్యాజువల్ గా అక్కడ అర్థం అవడానికి చెప్పా. మీరు ఇలా ఒక్కొక్క పాయింట్ నేను చెప్తా ఉంటాను, అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నాన్న దాని ఆన్సర్ రాసుకున్నారు కదా?
ఎస్ సార్. గూడ్స్ అకౌంట్ డేటా టు మోహన్ రావు. నెక్స్ట్ లో ఒక లైన్ రాసుకోండి. when goods are purchased we must use the word purchases. And when the goods are sold we must use the word sales. Okay, నాన్న మీరు స్టార్టింగ్ లో సార్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు ఈ గూడ్స్ పర్చేస్డ్ గూడ్స్ సేల్డ్ అనేది గుర్తు రావట్లేదు, సడన్ గా ఏదేదో రాసేస్తున్నాను అనే డౌట్ ఉన్నా, మనం కావాలనుకుంటే అకౌంట్స్ నేమ్ ని గూడ్స్ పర్చేస్డ్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు గ్రిప్ వచ్చాక పర్చేజెస్ లో కన్వర్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఓకే, మన క్లాస్ ఫాలో అవుతున్నారా? బాగానే Yes. ఉందా? స్లో చేయనా ఇంక ఫాస్ట్ చేయనా? సేమ్ ఇలాగే. ఇలాగే చెప్పనా? Yes, sir. ఓకే 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 సరే అయితే సెకండ్ ఎగ్జాంపుల్కి ఆన్సర్ రాసుకున్నారు కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి థర్డ్ ఎగ్జాంపుల్ రాయండి. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 10,000. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 10,000 రాస్తారా? Yes, sir. Sir, furniture is the account, sir. అది చూసారా? ఇప్పుడు నేను చూడండి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి. The two aspects involved in this transaction are furniture and cash. Okay, furniture and cash are both real accounts in nature. Under the real account rule, the debit what comes and credit what goes out. In this transaction, furniture has come into the business, cash has gone out of the business. సో ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ కి ఆన్సర్ లో పైన ఏం రాయాలి, కింద ఏం రాయాలి? ఫర్నిచర్ డెబిట్ Credit ఏమో cash, sir. నాన్న క్యాష్ లో క్రెడిట్ లో క్యాష్ ఎందుకు రాస్తున్నాను అన్న? బికాజ్ అది రియల్ అకౌంట్ వస్తుంది కదా సార్. రియల్ అకౌంట్ ఫార్ములా ఏంటి చెప్పు? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, నీకు అర్థమైంది కదా. ఫర్నిచర్ మనకి లోపలికి వస్తుంది, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ బిజినెస్. సో ఫర్నిచర్ అనేది మనం డెబిట్ ప్లేస్ లో రాస్తున్నాం, క్యాష్ ఏమో మన బిజినెస్ లోంచి బయటకు వెళ్ళిపోతుంది, గోస్ అవుట్. గోస్ అవుట్. నాన్న నేను గూడ్స్ కి మాత్రమే పర్చేజెస్ అండ్ సేల్ అని రాయాలి. ఫర్నిచర్ అనేది అసెట్ ఇక్కడ, అంటే గూడ్స్ కూడా అసెట్టే, బట్ పర్చేజెస్ అండ్ సేల్ టైంలో ఇది వేరే. ఓకే నాన్న ఇక్కడ మంచి చెప్పనా సార్? అలా అయితే ఫర్నిచర్ అని సపరేట్ గా రాయాలి సార్, ఫర్నిచర్ పర్చేస్డ్ అని రాయాలి సార్. నేను చెప్తున్నాను చూడన్నా, ఇప్పుడు మంచి కాన్సెప్ట్ ఇది, మీకు ఇంటర్ ఆ లెవెల్లో వస్తుంది. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, అబ్జర్వ్ చేసుకోండి, మీరు చేసుకోగలరు, నాకు ఆ నమ్మకం. నీకు సరదాగా క్వశ్చన్ చేస్తున్నాను, ఫర్నిచర్ని గూడ్స్ గా ఏ షాప్ వాడు కొంటాడు? ఫర్నిచర్ షాప్ సార్. ఫర్నిచర్ షాప్ వాడు కొంటాడు. ఓకే, ఫర్నిచర్ షాప్ వాడు తప్ప ఇంకెవరైనా సరే ఫర్నిచర్ ని ఫర్నిచర్ అనే రాయాలి, లేకపోతే అసెట్ అకౌంట్ అని రాసుకుంటాం. నీకు స్పెసిఫిక్ గా క్లారిటీ కోసం అయితే ఫర్నిచర్ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా? ఓకే సార్. అర్థమైందన్నా? ఓన్లీ ఫర్నిచర్ బిజినెస్ వాడే దీన్ని పర్చేజెస్ అని రాయాలి, సేల్ అని రాయాలి, మిగతా ఎవరైనా సరే ఫర్నిచర్ అని రాయాలి. ఓకేనా? అర్థమైందా? Yes, నెక్స్ట్ sir. కి వెళ్ళొచ్చా? ఫర్నిచర్ షాప్ వాడు మాత్రం పర్చేసెస్ అని రాయలేదు సార్. అంతే, ఎందుకంటే వాడికి ఫర్నిచర్ అనేది గూడ్స్, ఎస్ సార్. వాడు అవే కొని అమ్ముతా ఉంటాడు. బట్ వేరే ఇప్పుడు జ్యువెలరీ షాప్ కస్టమర్స్ అందరికి. ఇప్పుడు నా సతీష్ జ్యువెలర్స్ ఉందా, ఎస్ సార్. నేను ఫర్నిచర్ ఎందుకు కొనుక్కుంటాను? ఏదో పెట్టుకోవడానికి, షోకేస్ పెట్టడానికి, చైర్స్ అవి పెట్టి కస్టమర్స్ అది కూర్చోడానికి. అది నేను అమ్మను.
నాకు అవి అవును సార్. పాడైపోతే అప్పుడు బయటపడేస్తా అంతే, అవునా? బట్ ఫర్నిచర్ షాప్ వాడు షోక్ పెట్టుకోవడానికి, కస్టమర్స్ కూర్చోవడానికి పెట్టుకూడదండి, అమ్మడానికి పెట్టుకుంటారు. ఆడు అమ్మడానికి పెట్టుకుంటాడు. సో వాడికి అది గూడ్స్ అవుతాయి. సో వాడు కొన్నప్పుడు మాత్రమే పర్చేజ్ అవుద్ది, వాడు సేల్ చేసినప్పుడు అది సేల్ అవుద్ది, మనకి అసెట్ అవుద్ది సార్. అంతే. సో మనం అసెట్ అని రాసుకోవచ్చు, లేకపోతే క్లారిటీ కోసం ఫర్నిచర్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, నీకు అసెట్ అని రాయాలా, ఫర్నిచర్ అని రాయాలా అని నెక్స్ట్ స్టెప్ టు స్టెప్ వెళ్తుంటే నీ క్లారిటీ కోసం నువ్వు ఎలా రాసుకోవాలో దాన్ని బట్టి నువ్వే తీసుకుంటావు. ఇక్కడ ఇలా రాసుకుంటే నా ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది సార్, నేను ఇలాగే రాసుకుంటాను, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాను అని నువ్వే చెప్పేస్తావు. సరేనా? నానా సార్ చెప్పండి. ఫర్నిచర్ బిజినెస్ తన బిజినెస్ కి ఎంతో కొంత ఫర్నిచర్ యూజ్ చేస్తారు కదా సార్ నార్మల్ గా. సూపర్ నాన్న, చెప్పు. తనకు అది కూడా గూడ్స్ కింద రాసేయాలి సార్? ఫర్నిచర్ కింద రాసుకుంటాడు నాన్న. ఓకే సార్. ఎందుకంటే తను కొనుక్కున్నది తను అమ్మడు సార్, అది తను యూజ్ చేసుకుంటాడు. అది అమ్ముకోవడానికి పెట్టుకునే అన్ని కూడా వాళ్ళ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు కొత్త డౌట్ రావచ్చు, సార్ నేను గూడ్స్ అని కొనేసాను, తర్వాత దాన్ని నా ఫర్నిచర్ షాప్ లో అసెట్స్ కింద వాడేసుకుంటున్నాను, దాన్ని ఎలా చేయాలి? ఏమన్నా వచ్చిందా? నేనే క్రియేట్ చేశానా? అంటే ఇప్పుడు గోల్డ్ షాప్ లో గోల్డ్ కొన్ని గోల్డ్ నేనే వాడేసుకుంటాను కదా, అది నేను ఆ డౌట్ వచ్చింది సార్. మీరు గోల్డ్ ఇప్పుడు ఎంట్రీ ఏం చెయ్యాలి? ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నేనే పిలిచి చెప్తా, సరేనా? మీరు చాలా స్టార్టింగ్ లో ఉన్నారు, ఇంకా జర్నల్ ఎంట్రీ స్టార్ట్ అయితే ఇంకా డౌట్స్ వస్తాయి. అక్కడ ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళండి, స్టెప్ టు స్టెప్ వెళ్దాం, ఓకేనా? దీనికి ఆన్సర్ రాస్తారా నాన్న? థర్డ్ పాయింట్ కి ఇది సర్కిల్ చేసి రాశాను కదా, రాసుకుంటున్నారా? ఓకే నాన్న. నెక్స్ట్ shall we go to fourth point? Goods sold on credit to Devraj 1600 rupees. నాన్న రాసారా? ఫోర్త్ పాయింట్, ఫోర్త్ ఎగ్జాంపుల్. గూడ్స్ అంటే రియల్ అకౌంట్ సార్, రియల్ అకౌంట్ లో గూడ్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి కదా సార్, క్రెడిట్ లో రాయాలి. అది దేవరాజ్ అనేవాడు డబ్బులు తర్వాత ఇస్తాడు, అది. సో డెబిట్ లోనే రాయాలి. నాన్న మిగతా స్టూడెంట్స్ అనలైజ్ చేయగలుగుతున్నారా? అకౌంట్స్ ఏ ఉన్నాయి, ఆ రూల్ ఏంటి, మనం చదివిన ఫార్ములాని అప్లికేషన్ ఎలా చేస్తున్నాము అర్థమవుతుంది. ఒకసారి ఫాలో అవ్వలేకపోతున్నాము అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫాలో అవ్వలేకపోతున్నాం సార్, ఈ ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే దాన్ని, ఓకే నెక్స్ట్ మూవ్ అవుతున్నాను, పర్లేదు కదా? ఓకే, the two aspects involved in this transactions are goods and Devraj. ఓకే, ఇప్పుడు మళ్ళీ సర్కిల్, డెబిట్, క్రెడిట్. ఓకే నాన్న, నేను ఈ డిస్కషన్ ఏం చెప్పను, మీరు కింద ఆన్సర్ కూడా చూసి చెప్పేస్తే ఇంకా మీ ఇష్టం, దాన్ని నేనేం చేయలేను. అనలైజ్ చేసి ఓన్ గా ట్రై చేసి అక్కడ డెబిట్ లో ఏమొస్తుందో క్రెడిట్ లో ఏమొస్తుందో చెప్పండి. డెబిట్ లో దేవరాజ్ వస్తుంది, క్యాష్ అని కూడా రాస్తారు, ఎందుకంటే తను అప్పు కింద తీసుకున్నాడు కదా సార్, సో దేవరాజ్ అని రాయాలి సార్. అంటే దేవరాజ్ ఇప్పుడు గూడ్స్ క్రెడిట్ లో గూడ్స్ తీసుకున్నాడు కదా సార్, ఓకే గూడ్స్ రియల్ అకౌంట్ కింద వస్తాయి సార్. ఓకే, రియల్ అకౌంట్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ సార్, అంటే దేవరాజ్ గూడ్స్ వచ్చింది సార్, కాబట్టి దేవరాజ్ డెబిటర్ అవుతుంది. చెప్పు 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 చెప్పు. దేవరాజ్ ని డెటర్ ప్లేస్ లో రాసుకోవాలి సార్. కెన్ ఐ టాక్ సార్? సార్ చెప్తున్నాను, తను చెప్పింది దేవరాజ్ వైపు నుంచి అయితే కరెక్టే కదా సార్, దేవరాజ్ వైపు నుంచి, కానీ మన బిజినెస్ వైపు నుంచి అయితే మన దగ్గర కొంటున్నాడు కదా సార్. అవును, పర్సనల్ అకౌంట్ ప్రకారం ద రిసీవర్ సార్ తను. అవును, సో డెబిట్ లో రాస్తాం. క్రెడిట్ ద గూడ్స్ గో అవుట్ సార్, అసెట్ వెళ్ళిపోతుంది సార్ అంటే క్రెడిట్ లో రాస్తాం. అవును. అలా జశ్వంత్ సార్ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. మిగతా స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి నాన్న, కన్ఫ్యూజ్ అవ్వకండి.
అంటే ఎవ్రీ పర్సన్, అంటే నా క్లాస్ అంటే ఇప్పుడు వింటున్న వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ, మన బుక్స్ రాసే వాళ్ళు, నేనే బిజినెస్ అయితే ఆ గూడ్స్ నాకు లోనకి వస్తుంటే అవి నేను రిసీవ్ చేసుకున్నట్టు, ఆ గూడ్స్ నాకు బయటికి వెళ్ళిపోతుంటే అవి సెండ్ చేసినట్టు. సో మనకి ఇచ్చిన గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫార్ములాస్ మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాడుకోవాలి. అర్థమైందా? ఫాలో అవుతున్నారా? ఏమన్నా డౌట్ వచ్చిందా? ఒక్కసారి నేను మళ్ళీ ఎగ్జాంపుల్ స్పీడప్ చేస్తున్నాను. దేవరాజ్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద గూడ్స్, సో హిస్ పర్సనల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. పర్సనల్ అకౌంట్ కి ఫార్ములా ఏంటన్నా? డెబిట్ ద డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు దేవరాజ్. సో దేవరాజ్ మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నాడు, సో వాడు మన దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు, సో వాడిని డెబిట్ చేస్తున్నాం. ఓకే, గూడ్స్ మనకి, వాడిని డెబిట్ చేసాము, గూడ్స్ మనకి వెళ్ళిపోతున్నాయి బయటికి. సో గూడ్స్ బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం రాస్తాం? సేల్ అని రాస్తాము. అవునా? గుర్తుందా? పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ రాయాలి, సేల్ చేసినప్పుడు సేల్ రాయాలి అని చెప్పాను గూడ్స్ ని. ఓకే, పర్లేదు, మీరు చేయగా మీకు అర్థమైపోతూ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా చేస్తారు. కన్ఫ్యూజన్ అవుతున్నారు అని ఫీల్ అవ్వకండి. స్టార్టింగ్ ఈ ఒక్క రోజు లేకపోతే ఈ ఒక్క అరగంట ఉంటుంది కన్ఫ్యూజన్. తర్వాత మీరే నాకు చెప్తారు, జనరల్ ఎంట్రీ ఇలా కాదు సార్, మీరు తప్పు చెప్పారు, మీరు తప్పే చెప్తున్నారు, ఇలా కాదు అని. నాన్న, నేను ఎప్పుడైనా సరే జర్నల్ ఎంట్రీస్ తప్పులు చెబుతాను. నేను ఒక ప్లేస్ లో డెటార్ అంటాను, ఒకసారి క్రెడిటార్ అంటాను, నేను కావాలని రాంగ్ ఆన్సర్లు కూడా చెప్పేస్తాను. మీరు నన్ను రెక్టిఫై చెయ్యాలి. అర్థమైందా? ఓకే నాన్న. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ కింద రాసేసుకోండి, సరేనా? దేవరాజ్ పైన డెబిట్ రాసి కింద సేల్ రాసాను. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను నాన్న. స్పీడప్ చేస్తున్నాను, ఇంకొక 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకి ఒక 20 minutes టైం ఉంది. స్పీడప్ చేస్తున్నా. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. The two aspects involved in this transactions are goods and cash. నాన్న, ఈసారి నుంచి ఎగ్జాంపుల్కి ఒక్కొక్కరిని పాయింట్ చేసి అడుగుతూ ఉంటాను, సో వాళ్ళు చెప్పండి. ఇప్పటి వరకు అందరూ చెప్పేస్తున్నాం కదా, మాకు అర్థమైంది అని అన్నారు కదా. ఓకే, ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్ అని ఎగ్జాంపుల్ ఫాలో అయ్యారు కదా. గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 4,500 రూపీస్. ఇప్పుడు ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గూడ్స్ అండ్ క్యాష్. గౌతమ్, ఫాలో అవుతున్నావుగా? గౌతమ్ సరిగ్గా వినపట్లేదా? ఆదిత్య, నువ్వు? రోహన్, ఆదిత్య, నా వాయిస్ వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్. ఓకే, క్లాస్ ఓకే. యశ్వరేక్ సార్. నాన్న, ఒకసారి నాకు ఇది సాల్వ్ చేయనన్నా. ఓకే సార్. నాకు ఏంటంటే, నాకు ఇది ఏంటో తెలియదు, నువ్వు నాకు ఇప్పుడు చెప్పాలి. సార్ గూడ్ అంటే ఇది సార్, అందుకు ఇది చేస్తున్నాము, క్యాష్ అంటే ఇది సార్, అందుకు ఇది చేస్తున్నాము. ఒకసారి చెప్పు, మొత్తం క్లాస్ అంతా వింటది. గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్ రూపీస్ 4,500 అని ఇచ్చారు సార్. అవును సార్. క్యాష్ ఇచ్చి గూడ్స్ లోపలికి వస్తుంది సార్. అంటే గూడ్ క్యాష్ రెండు రియల్ అకౌంట్స్ అయిపోతాయి సార్. అవును. అకౌంట్ కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సార్. ఓకే, ఇక్కడ గూడ్స్ లోపలికి వస్తుంది కాబట్టి డెబిట్ అనేది గూడ్స్ సార్. క్యాష్ తో గూడ్స్ కొంటున్నాం కాబట్టి క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది సార్. ఓకే నాన్న. అంతే సార్. సో పైన ఏమని రాయను? పైన గూడ్స్ వస్తుంది సార్, క్యాష్ ఏమో క్రెడిట్ సార్. ఓకే నాన్న. యాక్చువల్గా పాయింట్ రైటే. నేను ఏం చెప్పాను, గూడ్స్ అనేది పైన కింద సేల్ లోని పర్చేజెస్ లోని గూడ్స్ అనే టర్మ్ వాడుతుంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఓకే, గుర్తుందా నేను చెప్పాను? ఇక్కడ పర్చేస్ కాబట్టి పర్చేసెస్ అని రాయాలి. పర్చేస్ అని రాయన తప్పేం కాదు,
కాకపోతే ఏంటంటే మనమే ఎంట్రీస్ రాసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, పైన కింద గూడ్స్ ఉందేంటి, లేకపోతే కింద పైన గూడ్స్ ఉంది, అది పర్చేస్ చేసాడా సేల్ చేసాడని మళ్ళీ పేజీలు తిప్పి అవి చూసుకుంటాం. అంత టైం వేస్ట్ పని మనం చేయకూడదు. ఓకేనా నాన్న? ఈ ఎగ్జాంపుల్ కి మన యష్ పరేఖ్ చెప్పాడు ఆన్సర్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యాండ్స్ రైజ్ చేయండి ఎవరన్నా డౌట్ ఉంటే. ఓకే, లేదు కదా నాన్న? ఓకే దెన్ ఈ ఆన్సర్ రాసుకోండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తా. రాసేసారా? ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, 6th ఎగ్జాంపుల్. Goods sold for cash 2500 rupees. The two aspects involved in this transaction are goods and cash. Okay, again, debit, credit. ఓకే, రెడీయా? నాకు ఇందాక యశ్వరకి ఎలా చెప్పాడు అలా చెప్పాలి. దేవకుమార్ ఎస్ సార్. చెప్పు. గూడ్స్ అంటే అసెట్ సార్, క్యాష్ అన్నా సరే అసెట్ సార్. గూడ్స్ అవి రెండు కలిపి రియల్ అకౌంట్ లోకి వస్తుంది సార్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారం రియల్ అకౌంట్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ సార్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సార్. సో మనం గూడ్స్ సేల్ చేస్తాం సార్ అంటే వెళ్ళిపోతుంది సార్, క్యాష్ వస్తుంది సార్. క్యాష్ డెబిట్ లో రాస్తుంది సార్, సేల్స్ క్రెడిట్ లో రాస్తుంది. క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా? క్యాష్ వస్తుంది సార్. ఓకే, సో డెబిట్ లో రాస్తుంది సార్. ఓకే నాన్న, సూపర్. క్యాష్ సేల్స్ క్రెడిట్ సార్. సేల్స్, ఫ్యాంటాస్టిక్, బాగా చెప్పావు. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. ఆన్సర్ రాస్తారా? రాసేసారా? ఓకే కదా నాన్న? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోవచ్చు కదా? ఓకే దెన్ నేను అడుగుతా ఉంటాను. ఏం లేదు, అయిపోతుంది, మీరు ఫాలో అయిపోతున్నారు, పర్లా, వచ్చేసింది మీకు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నాన్న, 7th ఎగ్జాంపుల్ రాసుకోండి. రెంట్ పెయిడ్ టు ల్యాండ్ లార్డ్. అన్న రెడీయా? ఎవరు చెప్తారు చూస్తా. నేను చెప్పను. జస్వంత్, వెంకట్, పని చేయట్లేదా? సౌమ్య నువ్వు చెప్పమ్మా. సేమ్ ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను చూడు. ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రెంట్ అండ్ క్యాష్. ఓకే, ఇప్పుడు చెప్పమ్మా ఎక్స్ప్లనేషన్. ఓకే, ఏంటది? ఓకే, Rent nominal accounts. ఓకే, Debit all expenses, credit all incomes. ఓకే నాన్న, కంప్లీట్ ఫార్ములా చెప్పు. Debit all expenses or losses, credit all incomes or gains. ఓకే, Rent is loss, no so debit. నాన్న రెంట్ లాస్ కాదు, ఎక్స్పెన్స్. Expenses. నీకు అర్థమైంది కదా? చెప్పు. Yes, sir. Rent expense property debit. Sir. ఓకే, Cash is real account, sir. Debit what comes in, credit what goes out. Rent paid, no sir, cash goes out. So it's ఓకే, credit. ఓకే. ఇప్పుడు నేను పైన ఏమని రాయాలి, కింద ఏమని రాయాలి? Rent debit, sir. Cash Oh. credit, sir. అంతేనా నువ్వు చెప్తుంది? Yes. నానా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ ఎవరో రైజ్ చేశారు. యశ్పరేఖ్ చెప్పు. నాకు ఈ క్యాష్ అర్థమైంది సార్, కానీ రెంట్ ఒకసారి అర్థం కాలేదు సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదు నాన్న, బిజినెస్ కోసం నువ్వు కొన్ని ఖర్చులు పెట్టాలి బిజినెస్ రన్ అవ్వాలంటే, అవునా? ఎస్ సార్. వాటిని అయితే ఒకసారి ఆగినా, జశ్వంత్ అయిపోయాక ఆదిత్య నీ డౌట్ చెప్పు. సో రెంట్ అనేది ఉంది కదా, రెంట్ అనేది మనకి ఎక్స్పెన్స్ అనమాట.
ఖచ్చితంగా మన బిజినెస్ రన్ చేయాలంటే ఇలాంటి ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలి. సో రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఇప్పుడు రెంట్ అనేది ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో నామినల్ అకౌంట్ ఫార్ములా చెప్పు. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, సో దాని ప్రకారం రెంట్ పైన వచ్చింది. ఓకే సార్. కంగారు పడకు, ఇక్కడ వరకు తీసుకో. నెక్స్ట్ నీకు ఇంకా జనరల్ ఎంట్రీ ఎగ్జాంపుల్స్ ఇంకా పెంచుతా, అస్సలు కన్ఫ్యూజన్ వద్దు. వెళ్దాం సరేనా, స్టెప్ టు స్టెప్. నాన్న రోహన్ ఆదిత్య హ్యాండ్ ఎందుకో రైజ్ చేసావు చెప్పు నాన్న. సేమ్ డౌటా? క్లారిఫై అయిందా? మెసేజ్ చేయి. ఓకే, కంగారు పడకు. నీకు ఒకవేళ అర్థం అవ్వకపోయినా జనరల్ ఎంట్రీస్ ఇంకా ఇంకా పెంచుతా. మొత్తం జనరల్ ఎంట్రీస్ మీద గ్రిప్ వచ్చే వరకు అసలు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళను. ఓకే నాన్న, ఇది రాసేసుకున్నారా 7th పాయింట్కి ఎగ్జాంపుల్? ఎస్ సార్. ఓ పని చేయండి నాన్న, ఒక పని చేయండి. ఇక్కడ ఏమని రాసుకుంటారంటే యాజ్ రెంట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ అ నామినల్ అకౌంట్ అని రాసుకోండి. మళ్ళీ మీరు తర్వాత డౌట్ వస్తుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళొచ్చా నాన్న? ఓకే నాన్న, టెర్మినాలజీని అబ్జార్బ్ చేసుకుంటూ ఉండండి. టెర్మినాలజీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, చెప్తున్నవి ఫాలో అవ్వండి, పర్వాలే. ఈజీగా మీకు తెలుస్తుంది, అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. కమిషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ 2000 రూపీస్. ఓకే, నాన్న కమిషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. నాన్న ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను. ప్రతి బిజినెస్కి కమిషన్ పే చేసేది ఉంటుంది, కమిషన్ వచ్చేది ఉంటుంది. ఓకే, కమిషన్ వస్తుంది అంటే అది ఇన్కమ్ అవుద్ది, కమిషన్ పే చేస్తున్నాము అంటే అది ఎక్స్పెన్స్ అవుద్ది. అర్థమైందా? లాస్ అవ్వదు నాన్న. మనం కమిషన్ పే చేసేది ఎక్స్పెండిచర్ అవుద్ది మనకి. అర్థమవుతుందా? కమిషన్ మనకి వస్తుంది అంటే అది ఇన్కమ్ అవుతుంది, గెయిన్ కాదు. మీకు గెయిన్ కి, ఇన్కమ్ కి, లాస్ కి, ఎక్స్పెన్స్ కి డిఫరెన్సెస్ ఎంట్రీకి క్లారిటీ పెరుగుతుంది. సో ఇక్కడ నా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వరకు అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే ఓకే సార్. సో నాన్న ఇక్కడ ఎవరైనా చెప్తారా ఎంట్రీ? కమిషన్ అంటే అరే నాన్న రిలాక్స్, నేను పిలుస్తాను నాన్న. చెప్పండి సార్. ఓకే సర్లే చెప్పు. మీరే సార్? చెప్పు, నువ్వే చెప్పు. సార్ కమిషన్ అంటే ఇన్కమ్ కాదు సార్ మనకి. అవును, ఇన్కమ్ నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ సార్. ఒకసారి ఫార్ములా చెప్పు. ఫార్ములా చెప్పు నాన్న. ఓకే సార్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ సార్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ సార్. ఫ్యాంటాస్టిక్. క్యాష్ రూపంలో వస్తుంది కదా సార్. సో క్యాష్ రియల్ అకౌంట్ సార్. ఓకే, డెబిట్ టు వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ టు వాట్ గోస్ అవుట్ సార్. ఓకే నాన్న. డెబిట్ లో క్యాష్ రాయాలి సార్, క్రెడిట్ లో కమిషన్ రాయాలి సార్. ఫ్యాంటాస్టిక్. కమిషన్ అకౌంట్ అని రాయాలి సార్. తర్వాత చెప్తాను సరేనా? ఓకే సార్. ఓకే, ప్రస్తుతానికి కమిషన్ చెప్పాక చాలు, ఇంత చాలు మనకి. సరేనా నాన్న? రాసుకున్నారు కదా ఆన్సర్ 8th ఎగ్జాంపుల్ కి? ఓకే, ఫాలో అవ్వండి. నెక్స్ట్ 9th ఎగ్జాంపుల్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇంకొంచెం డెప్త్ పెరిగింది. ఓకే, cash deposited into bank. The two aspects involved in this transactions are cash and bank.
సో ఇక్కడ డెబిట్ ఏంటి, ఇక్కడ క్రెడిట్ ఏంటి? అనలైజ్ చేయండి. బ్యాంక్ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ కదా సార్. బ్యాంక్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అకౌంట్ సార్. రిసీవర్ ఇస్ ద డెబిటెడ్. నాన్న రిలాక్స్, నేను అడుగుతా. సౌమ్య చెప్తుంది కదా. Can I take that? నందిని నువ్వు చెప్పమ్మా. Bank account debtor to cash account, sir. అబ్బో, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. నాకు అనాలిసిస్ చెప్పమ్మా. అంటే Okay, sir, it is ఎందుకు an- నువ్వు అలా చెప్పావు? Sir, it is an real account. విచ్ వన్? Bank account, bank account is an real account, and it is artificial, and it also called personal assets. ఓకే ఓకే చెప్పినా. So the formula of a personal Ah. asset is debit the receiver and credit the giver. ఓకే Yes, sir. ఓకే, నేను ఏమేమంటావు? క్రెడిట్ ప్లేస్ లో ఏమేమంటావు? What, sir? What should I enter in a debit place and what should I enter in credit place? Debit place lo bank account ni enter cheyali, sir. Okay, Credit place lo cash account ni enter cheyali, sir. okay. అన్న, ఈ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. పర్లేదా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోవచ్చా? ఎస్ Yes, sir. ఓకే నాన్న. Sir, next example నేను చెప్పను sir. చెప్పు నాన్న, చదివేసి నువ్వే చెప్పు మొత్తం Yes, sir. అసలు ఏం చేయాలో. Cash withdrawn from bank for office use rupees 2000 sir. Two aspects involved here are cash and bank sir. ఓకే Bank is a personal account sir. Personal lo artificial account sir. ఓకే And office use is an expense sir. ఓకే Expenses yes sir. చెప్పు. పర్సనల్ అకౌంట్ ఫార్ములా ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ సార్. ఇక్కడ మనీ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. నామినల్ అకౌంట్ లో ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ సార్. ఓకే ఇక్కడ డెబిట్ ఇక్కడ ఆఫీస్ యూజ్ ఎక్స్పెన్స్ కదా సార్, అది డెబిట్ యూజ్ లో రాసుకోవాలి సార్ క్యాష్. ఓకే అండ్ క్యాష్ బ్యాంక్ ని ఇన్కమ్ అండ్ గెయిన్ ప్లేస్ లో రాయాలి సార్. బ్యాంక్ ని బ్యాంక్ కి ఇన్కమ్ అండ్ గెయిన్ కదా సార్. బ్యాంక్ ఇన్కమ్ అండ్ గెయినా? బ్యాంక్ కి బ్యాంక్ ఈజ్ గివర్ కదా సార్. ఓకే బ్యాంక్ ని పర్సనల్ అకౌంట్ ప్రకారం బ్యాంక్ గివర్ సార్. నామినల్ అకౌంట్ ప్రకారం ఆఫీస్ యూజ్ ఇన్ ఎక్స్పెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్స్. ఓకే సో ఇప్పుడు నేను ఏమని రాయాలి? క్యాష్ ఈజ్ డెబిటెడ్ సార్. ఓకే క్యాష్ ని డెబిటర్ ప్లేస్ లో రాయాలి సార్. బ్యాంక్ ని క్రెడిటెడ్ ప్లేస్ లో రాయాలి. ఏంటన్నా ఏం చెప్పావు నాన్న? మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి. లాస్ట్ లో ఆన్సర్ చూసి చెప్తావా? కాదు సార్, ఆన్సర్ చూడలేదు సార్. మరి రియల్ అకౌంట్ కాదు నాన్న, నామినల్ అకౌంట్ అన్నావు, ఆఫీస్ అన్నావు, ఎక్స్పెండిచర్ అన్నావు, ఆఫీస్ యూజ్ అన్నావు. అవునా? నువ్వేనా అన్నావు? సార్. ఏవి అవేవి ఎక్కడ ఇన్వాల్వ్ చేసావు? ఆఫీస్ యూజ్ ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్స్ కదా సార్. క్రెడిట్ ద గివర్ సార్. ఇక్కడ గివర్ బ్యాంక్ సార్.
బ్యాంక్ ని క్రెడిటర్ ప్లేస్ లో రాయాలి. ఓకే, కరెక్టేనా సార్? ఏం కన్ఫ్యూజ్ అవ్వండి అన్నా. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ద టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యాష్ అండ్ బ్యాంక్. అన్న ఆఫీస్ యూజ్ అనేది కూడా కరెక్టే, కానీ ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్స్ జరిగింది క్యాష్ విత్డ్రా చేశాడు బ్యాంక్ నుంచి అనేది మెయిన్ ట్రాన్సాక్షన్. ఓకే, ఎస్ సార్. ఫస్ట్ ఈ టూ ఆస్పెక్ట్స్ రాసుకోవాలి. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఇక్కడ ఈ ఆఫీస్ యూజ్ అనే పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి ఇది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. ఓకేనా? ఓకే సార్. యాక్చువల్గా జశ్వంత్ చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఏంటి, ఆఫీస్ యూజ్ అనేది ఎక్స్పెండిచర్ సార్, సో ఇది ఆఫీస్ యూజ్ అనేది డెబిట్ చేయాలి సార్ అని. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జరిగింది ఒకటే ట్రాన్సాక్షన్. ఏంటి, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే, సో ఇక్కడ 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యింది. ఏంటంటే క్యాష్ ఒకటి, బ్యాంక్ ఒకటి. ఫాలో అవుతున్నారా? కన్ఫ్యూజ్ అయ్యారా? ప్లీజ్. ఆఫీస్ యూజ్ అనేది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. మీకు డెప్త్ పెరిగే కొద్దీ ఎన్నెన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ అకౌంట్స్ ని మాత్రమే రాయాలి అని అర్థం అవుతుంది. ఇక్కడ మీకు ఇంకా అంత డెప్త్ రాలేదు కాబట్టి మీరు ఆఫీస్ యూజ్ ఎక్స్పెండిచర్ కాబట్టి అది అని అనిపించింది, తప్పు కాదు. సరేనా? సో అదే విత్డ్రా చేసాం బ్యాంక్ నుంచి. ఓకే, సో క్యాష్ విత్డ్రా చేసినప్పుడు ఆ క్యాష్ బిజినెస్ లోకి తెచ్చుకుంటాము. ఓకేనా? క్యాష్ వస్తుంది. ఓకే సార్. ఏం లేదన్నా, బ్యాంక్ లో క్యాష్ ఉందన్నా, ఏటీఎం పెట్టి క్యాష్ విత్డ్రా చేసావు, సో ఆ క్యాష్ వచ్చింది అంతే. ఎస్ సార్. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్. క్యాష్ మనం తీసుకున్నాం సార్ బ్యాంక్ నుంచి. అవును, అవునా? అదే డ్రా చేసాం, సో క్యాష్ బిజినెస్ లోకి వచ్చింది. ఎస్ సార్. అంటే బ్యాంక్ అకౌంట్ లో ఉన్నది నీకు క్యాష్ రూపంలో వచ్చింది. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా అన్నా? స్పీడప్ చేయండి, లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నా. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అంటే ఓకేనా? క్యాష్ మనకు క్యాష్ రియల్ అకౌంట్, క్యాష్ మనం తీసుకున్నాం, అది మనకు వచ్చింది కాబట్టి డెబిట్ సార్ క్యాష్. అవును, ఎస్ సార్. ఓకేనా? ఆఫీస్ యూజ్ అనేది కొట్టేయండి, కన్ఫ్యూజ్ అవుతారు, నాకు అర్థమైంది. సో ఇక్కడ రాసుకోండి ఆన్సర్ ఏమని. క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ చేసాం. నెక్స్ట్ బ్యాంక్ ఏ అకౌంట్ అన్నా ఎవరో మ్యూట్ చేయండి. బ్యాంక్ పర్సనల్ అకౌంట్ సార్. ఆర్టిఫిషియల్ ఫార్ములా చెప్పు, రూల్ చెప్పు. డెబిట్ క్రెడిట్ అది ఓకే కదా? ఎస్ సార్. సో బ్యాంక్ మనకి ఇచ్చింది కాబట్టి బ్యాంక్ ని క్రెడిట్ లో వేసా. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ యూజ్ ఇచ్చారు కదా సార్, ఆఫీస్ యూజ్ మనం రియల్ అకౌంట్ లో తీసుకోవాలా, నామినల్ అకౌంట్ లో? ఆఫీస్ యూజ్ నామినల్ అకౌంట్ ఏనా? కాదు సార్, అలా తెలుస్తుంది సార్. ఇక్కడ క్యాష్ మనం రియల్ అకౌంట్ లో తీసుకున్నాం కదా సార్. అరే క్యాష్ ఎప్పుడు రియల్ అకౌంటే కదా. అంటే ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్ యూజ్ క్యాష్ ఎప్పుడు నామినల్ అకౌంట్ కదా. కాబట్టి కాదు సార్, ఇక్కడ ఆఫీస్ యూజ్ కోసం క్యాష్ తీసుకున్నాం కాబట్టి రియల్ అకౌంట్ తీసుకున్నాము సార్ ఇక్కడ. దేన్ని? క్యాష్ నా? ఎస్ సార్. అరే క్యాష్ దేనికి తీసుకున్నా బిజినెస్ లోకి వచ్చింది క్యాష్. నువ్వు క్యాష్ దేనికి వచ్చినా పోయినా సరే రియల్ అకౌంట్ సార్. క్యాష్ రియల్ అకౌంటే, నువ్వు దేనికి వాడుకున్నా సరే.
ఓకే 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 ఆఫీస్ యూజ్ అంటే ఇక్కడ బిజినెస్ పర్పస్ కదా సార్. నాన్న నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తాను. ఎందుకు అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని. అక్కడ ఆఫీస్ యూజ్ అనే పదం అవసరం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటానికే ఇచ్చాడు. సార్ నాకు ఆ కన్ఫ్యూజన్ ఎలా పోతుంది అనే డౌట్ ఉంటే మనం నెక్స్ట్ ఎంట్రీలు రాస్తాం, అప్పుడు అర్థం అవుతుంది. ఓకేనా? అవును సార్. మరి అదే మీరు అంటున్నారు కదా సార్, నెక్స్ట్ అది ఎలా అలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? క్యాష్, బ్యాంకు అయ్యే యూజ్ చేయాలి. మరి అవి ఫైండ్ అవుట్ చేస్తూ మనం ఎంట్రీ రాస్తాం, అదే మన బుర్ర వాడడం. ఓకేనా? ఓకే సార్. ఓకే 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 సార్. స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఎవరి కాళ్ళు ఆ స్టేట్మెంట్స్ రాసేసుకోండి అంటే ఎవరైనా రాస్తారు. ఇంకా అకౌంటింగ్ ఎందుకు, రూల్స్ ఎందుకు? అంతేనా? అవును అలా సార్. అయితే క్లరికల్ డౌట్. నేను చెప్పను సార్ 11th. నానా సార్. ఏంటన్నా? 11 చెప్పను సార్ నేను. ఎవరో చెప్తానంటుంది. దేవకుమార్ సార్. సార్ హలో సార్. సార్ మీ వీడియో స్టార్ట్ అయిపోయింది సార్. సార్ మీ వీడియో స్టక్ అయింది. సార్ సార్ నెట్వర్క్ కనెక్షన్ వచ్చింది.